నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అనంటే ఆ 2,31,000 ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎప్పుడు అనంటే, గుర్తుకొచ్చేది ఎవరు అనంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అనంటే, జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతా ఉన్నది అనంటే మీ జగన్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, 0 వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ కళ్యాణ వస్తు, ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత అంటే దిశ యాప్ అంటే, ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అనంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఎయిర్పోర్ట్లు, వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తా ఉన్నావి అనంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. మరి 58 నెలల్లో ఇవన్నీ చేసింది. మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడదామా వద్దా? ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా? ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పశుపతి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు.
నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ వదల బొమ్మాలి గురించి